హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి హోస్టింగ్ అయినా డొమైన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ బుక్ చేసుకున్నాక, డొమైన్ అనేది ఏ వెబ్సైట్ నుంచి మనం బుక్ చేసుకొని, హోస్టింగ్ అనేది బి వెబ్సైట్తో బుక్ చేసుకున్న తర్వాత సపోజ్ ఏని బిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి? దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఎస్లో మనము నేమ్ సర్చ్ మనం అప్డేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మనం డొమైన్ బుక్ చేసుకున్నామో ఇక్కడ కస్టమర్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఏదైతే హోస్టింగ్ బుక్ చేస్తామో హోస్టింగ్ బట్టి మనకు ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఏదైతే మనము బుక్ చేసుకుంటున్నామో అది ఇక్కడ పేరు ఉంటుంది మనకి. సో ఇది మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏదైతే మెయిల్ ఐడి ఇక్కడ కావాలో ఆ మెయిల్ ఐడి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాదే మెయిల్ ఐడి ఇక్కడ పెడుతున్నాను. సో మీరు కాంటాక్ట్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్ అయినా మీకు మెయిల్ ఐడి యూజ్ అవుతుంది. తర్వాత అయిపోయిన తర్వాత ఏదైతే మనకు యూజర్ నేమ్ ఉందో అదే ఇచ్చాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం పాస్వర్డ్ నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ మన పాస్వర్డ్ 2 ప్లేస్లో అడుగుతుంది. ఒకటి ఏంటంటే మనం కంప్లీట్గా ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మన యూజర్ నేమ్ అడుగుతుంది కంప్లీట్గా. ఇక్కడ మనకు పాస్వర్డ్ అవుతుంది. సో ఈ రెండింటికి మనం పాస్వర్డ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పాస్వర్డ్ పెడుతున్నాను చూడండి. సో 2 ప్లేస్లో నేను పాస్వర్డ్ యాడ్ చేశాను. అయిపోయిన వెంటనే మనకి ఏదైతే ప్లేయర్ ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకొని యాడ్ టు కస్టమర్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్అప్ అయిపోయి కంప్లీట్గా మీకు హోస్టింగ్ అనేది కాన్ఫిగర్ అయిపోతుంది. సో ఎలాంటి కొత్త డొమైన్ తీసుకున్నా, డొమైన్ వచ్చి ఏ వెబ్సైట్లో ఉన్నా, హోస్టింగ్ వచ్చి బి వెబ్సైట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం ఈజీ కనెక్ట్ చేసేది నేమ్ సర్వర్స్తోని. నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసిన వెంటనే ఏ యొక్క డొమైన్ పర్చేస్ని బిలో ఆటోమేటిక్గా మనము యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి వెబ్సైట్ కైనా హోస్టింగ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. హోస్టింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ కంప్లీట్ డాటా అనేది మనకు హోస్టింగ్లో స్టోరేజ్ అవుతున్నట్టు. ఆ హోస్టింగ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. సో దీనికోసమే క్రియేట్ చేసేదే కంట్రోల్ ప్యానల్. దాని ఇంకో విధంగా అంటారు ప్లస్క్ ప్యానల్. అంటే మన కంప్లీట్ వెబ్సైట్ యొక్క కంట్రోల్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి వెబ్సైట్ అయినా మీరు కంట్రోల్ ప్యానల్ కానీ ప్లస్క్ ప్యానల్ క్రియేట్ చేసుకొని మీరు సర్వర్ని మీ యొక్క డొమైన్కి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డొమైన్ క్లిక్ చేస్తే ఎక్కడైతే మనం సర్వర్ యాక్ట్ చేసామో కంట్రోల్ ప్యానల్ అయితే కంట్రోల్ ప్యానల్ వస్తుంది, ప్లస్క్ ప్యానల్ అయితే మీకు ప్లస్క్ ప్యానల్ అని ఇలా వస్తుంది. సో ఈ విధంగా మన డొమైన్ని మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే మన ఛానల్ సంప్రదించండి. నేను కంపల్సరీ మీకు సహాయం చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.